ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు భాగవతం దేవీ భాగవత మహత్యములోని స్కాంద పురాణము మానసఖండము అధ్యాయం 2 శ్లోకాలు 82 గురించి భావం గురించి తెలుసుకుందాము. దేవీ భాగవత మహత్యాన్ని తెలియజెప్పే మరొక ఇతిహాసం ఉంది, అది కూడా వినిపిస్తాను, శ్రద్ధగా వినండి అంటూ సూత మహర్షి కొనసాగించాడు. పూర్వకాలంలో ఒకప్పుడు అగస్త్యుడు లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్ళి కుమారస్వామిని అభ్యర్థించి కథలు గాథలు అనేకం తెలుసుకున్నాడు. తీర్థదాన వ్రతమహత్యాలు ఎన్నో షణ్ముఖుడు చెప్పగా విని ఆ వృద్ధ దంపతులు ఎంతగానో ఆనందించారు. అయినా తృప్తి కలగలేదు. లోకహితం కోరి దేవి భాగవతం గురించి, దాని మహిమ గురించి చెప్పమని అడిగారు. త్రిలోక జనని ఆ పురాణములో కీర్తింపబడిందట కదా, మాకు తెలియజెప్పవా అని అభ్యర్థించారు. స్కందుడు ఆరంభించాడు. కుంభసంభవ, భాగవత మహత్యాన్ని విస్తరించి చెప్పాలంటే ఎవరి వల్ల అయ్యే పని కాదు. నువ్వు అడిగావు గనక క్లుప్తంగా చెబుతాను. సచ్చిదానంద రూపిణి జగదాంబిక భుక్తిముక్తి ప్రధాయినిగా సాక్షాత్కరించేది దేవీ భాగవతంలోనే. అంచేత దేవీ భాగవతం అంటే దేవీ వాగ్మయ రూపం. దీని పఠన శ్రవణాలకు దుర్లభమైనది ఏదీ ఈ సృష్టిలో లేదు. వెనకటికి వివస్వంతుని కొడుకు శ్రాద్ధదేవుడని ఒక మహారాజు ఉన్నాడు. అతడికి ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. మగబిడ్డ కలగాలని ఆకాంక్షించి వశిష్ఠుల వారి అనుమతితో పుత్రకామేష్టిని నిర్వహించాడు. అతడి భార్య శ్రద్ధాదేవి తనకు ఆడపిల్ల కావాలని ఆ విధంగా హోమం నిర్వహించమని అభ్యర్థించింది. హోత అలాగే హోమం చేశాడు. ఇష్టి పూర్తి అయ్యింది. కొంతకాలానికి శ్రద్ధాదేవి గర్భం ధరించింది. ఆడపిల్లను ప్రసవించింది. ఇలా దేవి అని పేరు పెట్టారు. కానీ మహారాజు మనస్సు కలుక్కుమంది. మగపిల్లవాడు కావాలని సంకల్పించి ఇష్టిని నిర్వహిస్తే ఆడపిల్ల పుట్టిందేంటి? గురుత్తమ, ఈ సంకల్ప వైషమ్యం ఎలా జరిగిందని వశిష్ఠుల వారిని అడిగారు. వ్యతిక్రమం ఎందుకు జరిగిందిలో జరిగిందో చెప్పు. ఇలా దేవి మగవాడుగా మారాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించమని సలహా చెప్పాడు వశిష్ఠుడు. శ్రాద్ధదేవుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివానుగ్రహము గురువు అనుగ్రహము కలిసి ఇలా దేవి పురుషుడుగా మారిపోయింది. సుద్యుముడని అప్పుడు మళ్ళీ నామకరణం చేశాడు. ఆ రాకుమారుడు సకల విద్యలకు సముద్రుడయ్యాడు. యవ్వనంలోకి అడుగుపెట్టాడు. ఒకనాడు వేట కోసం ఒక మహావనములోకి అడుగుపెట్టాడు. పరివారంతో కలిసి రథారూఢుడై అడవి నుండి అడవికి పయనిస్తున్నాడు. మేరు పర్వతానికి చేరువలో ఒక వనం చేరుకున్నాడు. ఆ వనానికి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు శివపార్వతులు అక్కడ క్రీడిస్తుండగా శివదర్శన లాలసులైన మునులు తెలియక హఠాత్తుగా ప్రవేశించారు. పార్వతి సిగ్గుపడింది. అది గ్రహించిన మునులు వెంటనే వెళ్ళిపోయి శ్రీహరిని శరణు వేడుకున్నారు. కానీ పార్వతిని సముదాయించడం కోసం శివుడు ఆ వనానికి ఒక శాపం ఇచ్చాడు. ఈ రోజు నుంచి ఈ వనములోకి ప్రవేశించిన పురుషులు ఎవరైనా సరే స్త్రీలుగా మారిపోతారని కట్టడి చేశాడు. ఈ వృత్తాంతం తెలిసిన పురుషులెవరు ఆ వనం దరిదాపులకైనా వెళ్ళరు. మన సద్యున్ముడికి ఈ విషయం తెలియక ప్రవేశించడం ఏమిటి, తన తోటి వారందరు స్త్రీలుగా మారిపోయారు. మన మగ గుర్రాలు కూడా ఆడగుర్రాలైపోయాయి. కారణం తెలియక నివ్వెరపోయారు. చేసేది లేక అలాగే అరణ్యాల్లో సంచరిస్తూ బుధుడి ఆశ్రమం చేరుకున్నారు. ఈ సుందరాంగిని చూసి బుధుడు మరలు కొన్నాడు. ఎవరి అందగత్తే, ఉన్నత వయోధరాలు, దొండపండు లాంటి పెదవులు, మల్లెమొగ్గ లాంటి పలువరస, చంద్రబింబం లాంటి వదనము, పద్మాల్లాంటి కన్నులు బుధుడికి మనసయ్యింది. ఆ సుందరాంగి కూడా బుధుణ్ణి చూసి అలాగే మన్మథ భావాలకు లోనయ్యింది. చంద్రుల్లా ఉన్నాడు, ఎవరబ్బాయి అందగాడు అనుకుంది. చూపులు కలిశాయి, మనసులు కలిశాయి, తనువులు కలిశాయి. ఆ సోమనందనుడి ఆశ్రమంలో కామసుఖాలు అనుభవిస్తూ చాలా కాలం ఉండిపోయింది. గర్భవతి అయింది. పురూరవస్తుడికి జన్మనిచ్చింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు తన పూర్వరూపము, తన రాజ్యము, తల్లిదండ్రులు అన్నీ జ్ఞాపకం వచ్చి దుఃఖించి ఇంకా ఆశ్రమంలో ఉండలేకపోయింది. వెతుక్కుంటూ వెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమం చేరుకుంది. తమ కులగురువును చూడటంతోనే దుఃఖం పొంగి వచ్చింది. కాళ్ళ మీద పడి వలవల విలపించింది. మళ్ళీ పురుషత్వం వచ్చేటట్టు అనుగ్రహించమని ప్రార్థించింది. వశిష్ఠుడు మంత్రశక్తితో జరిగిన వృత్తాంతమంతా తెలుసుకున్నాడు. కైలాసానికి వెళ్ళాడు. శివుణ్ణి అర్పించి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఉబ్బలింగుడు గదా అని భక్తిభావంతో స్తుతించాడు.
నమో నమః శివాయాస్తు శంకరాయ కపర్తినే గిరిచార్తాగదేహాయ నమస్తే చంద్రమౌళియే మృడా కైలాసవాసి నీలకంఠ భుక్తిముక్తి ప్రదాయక శివరూప శివ ప్రపన్న భయాహరి వృషభవాహన శరణ్య పరమాత్మ స్త్రీమూర్తి స్వరూప దేవాదిదేవ వరద పురారి యజ్ఞరూప యజ్ఞఫలద గంగాధర సూర్యేందు వహ్నిలోచన నమో నమః నమో నమః. బోలాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వృషభవాహన మీద పార్వతీ సమేతుడై దర్శనం అనుగ్రహించాడు. వరం కోరుకోమన్నాడు. ఆడపిల్లగా జన్మించి మగపిల్లవాడుగా మారి ఇప్పుడు మళ్ళీ స్త్రీత్వం పొందిన ఇలాదేవికి సుద్యుమ్నుడు తిరిగి పురుషత్వం ప్రసాదించమని వశిష్ఠుడు అభ్యర్థించాడు. శివుడు ఆమోదించాడు. ఒక నెల పురుషుడుగా ఒక నెల స్త్రీగా ఉంటుందని అభ్యనుజ్ఞ ఇచ్చి శివుడు అంతర్ధానం చెందాడు. వశిష్ఠుడు అంతటితో సంతృప్తి చెందగా జగదీశ్వరుని స్తుతించాడు. జయదేవి మహాదేవి భక్తానుగ్రహకారిణి జయ సర్వాసురాధ్యే జయానంత గుణాలయే శరణాగత వత్సల దుర్గా దేవేశి దుఃఖహంత్రి దృష్టదత్య నిషోదిని భక్తిగమ్య మహామాయ జగదాంబిక సంసార సాగరోత్తారపోతి భూత పదాంబుజ త్రిమూర్తి సంవేదిత చతుర్వర్గ ప్రధాయిని. నిన్ను స్తుతించాలంటే సమర్థుడెవడు? కేవలం భక్తితో నమస్కరించడం తప్ప. వశిష్ఠుడి స్తోత్రానికి జగదీశ్వరి ప్రసన్నురాలయ్యింది. సుద్యుమ్నుడి మందిరానికి వెళ్ళి భక్తితో నన్ను అర్చించు, నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవీ భాగవతాన్ని నవాహోనియముతో అతడికి వినిపించు, అది ముగిసేసరికి తిరిగి పుంస్వం పొందుతావు అని ఆజ్ఞాపించింది. వశిష్ఠుడు సంబరపడ్డాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. దేవి ఆజ్ఞను వివరించాడు. ఆశ్వయుజ శుక్ల పక్షములో దేవిని ఆరాధింపజేసి భాగవతం తానే పురాణ శ్రవణం చేయించాడు. సుద్యుమ్నుడు భక్తిగా విన్నాడు. వినిపించిన వశిష్ఠుడిని అర్పించాడు. వెంటనే పురుషత్వం పొందాడు. రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. భూరి దక్షిణలతో దేవీ యజ్ఞాలు అనేకం నిర్వహించాడు. పుత్రుల్ని పొందాడు. వారికి రాజ్యం అప్పగించి తాను తపస్సులు చేసుకుని దేవీ సాలోక్యం చెందాడు. అగస్త్య దేవి భాగవత మహిమ అంతటిది. చదివిన వారికి విన్నవారికి సకల వాంఛాప్రదము ఇహపరాలకు సాధకమని చెప్పి కుమారస్వామి ఇతిహాసాన్ని ముగించాడు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో అధ్యాయం 3 58 శ్లోకాల వివరణ తెలుసుకుందాము.